హాయ్ అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లో ఎలా చేసుకోవాలో, బయట కంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అని ఇంట్లో చేసేసుకున్నాను నేనైతే. ఎల్లిపాయలు ముందుగా కొంచెం ఆయిల్ రాసి చాటలో అయినా సరే, ప్లేట్లో అయినా సరే, ఎందులో కవర్ అయినా సరే మీద ఎండకు పెట్టేసుకొని 2 hours పెట్టుకున్నా సరే, 1 hour పెట్టుకున్నా సరే, లేదా ఫ్యాన్ గాలికి పెట్టుకున్నా సరే అండి. ఎండ లేకపోతే ఒకవేళ అలా పొట్టు ఈజీగా వస్తుంది అన్నట్టు. ఇట్లా చించుకొని చేతుతో ఇబ్బంది అవుతుంది మనకి. ఓకేనా, పొట్టు తీసుకు పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అల్లం కూడా 1 hour పెట్టేసిన వాటర్లో పొట్టు జెల్ వస్తుందండి. ఈజీగా సింపుల్ వే నేనైతే చెప్పేది. ఓకేనా, మొత్తం పొట్టు అట్లా తీసేసుకోవాలి. పొట్టు తీసేసుకొని పక్కకి పెట్టేసుకోండి. మొత్తము ఇది ఉంటుందండి మీకు కిలోలు చేసి పెట్టుకున్న ఇంట్లో మనకు ఉంటుంది స్టాక్, ఏం ఖరాబ్ అవ్వదు. స్పూన్ పెట్టుకోవాలి, చేతి పెడితే ఖరాబ్ అవుతుంది. స్పూన్ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది, బయట అయినా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకేనా, ముందుగా ఈ ఎల్లిపాయలు అల్లం అనేది మొత్తం పేస్ట్ పట్టేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ పేస్ట్ మొత్తం పట్టేసుకోవాలి. ఎల్లిపాయలు అయితే అన్నీ తీసుకున్నాను నేను. 200 grams ఎల్లిపాయలు, అల్లం కూడా అంతే అండి, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకేనా, నేను సేమ్ క్వాంటిటీ మొత్తం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద మిక్స్ అయితే అవుతుంది జెల్లే, కానీ ఇట్లా చిన్న కట్ చేసుకుంటే బెస్ట్ కదా. ఒక నిమ్మకాయ పిండుకోవాలి, అయినాక పిండుకోవాలి. ఓకేనా, ఒక్క నిమ్మకాయ అయినా సరే మంచిగా ఉంటుంది అంటే ఖరాబ్ కాదు. సాల్ట్ వేసుకొని ఫస్ట్ పట్టేసుకోవాలి. మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ మెత్తగా పట్టేసుకున్న తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. అప్పటిదాకా పిండుకోకూడదు. ఓకేనా, ఫస్ట్ పట్టేసుకోండి. సరే అయితే కలిపి చూసుకొని కాలేదు, మళ్ళీ పట్టుకోవాలి. అంటే ఆపుకుంటా పట్టుకొని కొంచెము మెత్తగా కావాలి మంచిగా. ఓకేనా, నేను చూపిస్తున్నా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీకు కొత్త వాళ్ళకు కొంతమంది తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను చూపిస్తున్న వీడియో. ఓకేనా, చూడండి. అట్లా మెత్తగా అయినాక నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాను. 1 piece మొత్తం పిండేసుకున్నా. మస్తు అవుతుందండి. నెల మాకైతే 3 నెలలు అవుతుంది కరెక్ట్గా. మేము ఎక్కువ అంత ఉండదు మాకు వాడడం కాబట్టి తక్కువనే వంటలకి, టిఫిన్లకి. ఎప్పుడన్నా మీకు కిలోలు అయినా సరే క్వాంటిటీ సేమ్. ఎక్కువ ఎల్లిపాయలు తీసుకున్నప్పుడు నిమ్మకాయ కూడా కొంచెం 1/2 ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అది మొత్తం కలిపేసేసుకోండి. నిమ్మకాయ పెట్టేసి ఒక్కసారి మళ్ళీ పట్టేసుకుంటారు అనుకోండి, సెట్ అయిపోతుందండి. నేను ఒక బాక్స్లో స్టోరీ చేసేసుకొని పెట్టుకున్నా. మా పాప పెడుతుంది అంట మూత. సరే అన్నిట్లో హెల్ప్ చేస్తుందండి, చాలా బెస్ట్ అనిపిస్తుంది. మా పాప అది చేస్తాం మమ్మీ, ఇది చేస్తాం మమ్మీ అని. సరే చేయని నేర్చుకుంటుంది కదా అని అట్లా పట్టేసి పెట్టేసుకున్న. బాక్స్ నిండా వచ్చిందండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కేసి ఆల్ బటన్ క్లిక్ చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.